ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం బియాదు. గురుగారు, ఈ నెల సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అసలు? సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు తీసుకుంటే వాళ్ళకి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే పంచమంలో తీసుకునేసరికి కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం కనబడుతోంది. అలాగే సప్తమంలో శనీశ్వరుడి ప్రభావం, అష్టంలో రాహు, భాగ్యంలో బృహస్పతి. అంటే వాళ్ళకి ఎలా ఉందంటే 15 రోజుల్లోనే కష్టాలు ఉంటాయి, కానీ గురుడు అనుగ్రహం ఉంది కాబట్టి వాటిని అధిగమించి ఒక యోగంలో మనకు కూర్చోబెట్టే అవకాశాలు కనబడుతుంది చెప్తామంటారు. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ పెట్టుబడి పెట్టిన ఏదైనా వ్యాపారంలో వాళ్ళకి వ్యాపారానికి అనుకూలంగా ఉందమ్మా. కొత్త వ్యాపారాలను ఆరంభించవచ్చు, మధ్యవర్తిత్వం వహించవచ్చు, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. అది మీరు ఇండస్ట్రియల్గా తీసుకుంటే స్టీల్ ప్లాంట్ అనుకోండి, సిమెంట్ అనుకోండి, లేకపోతే రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, అగ్రికల్చర్, ఆర్గానిక్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించి, లేదా పవర్ ప్లాంట్ సంబంధించింది, దేనికైనప్పటికీ వ్యాపారం అనేది కొత్త వ్యాపారం ఏమైనా ఆరంభించాలంటే మాత్రం ఈ 15వ తారీఖు లోపల ఇనిషియేట్ చేయొచ్చండి. అది ముహూర్తాలు అది వేరే సంగతి, ఉంటే ముహూర్త ప్రకారం వెళ్తాం, మంచి రోజు చూసుకుని మొదలు పెట్టచ్చు. అది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే రాశి వారికి అంటే ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది? ఈ ఆర్థిక విషయంకి వచ్చినప్పుడు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్టేట్ గవర్నమెంట్లో ప్రయత్నం చేసినా, సెంట్రల్ గవర్నమెంట్లో ట్రై చేసినా, ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చినాయి కదా, చాలామంది అంటే ఉన్నది బాగుంది కదా, వెళ్ళాలా వద్దా, అందరూ జెన్యూనిటీ ఉందా లేదా, వెళ్ళిన తర్వాత అందరూ డిస్టర్బెన్స్ అవుతాయా అనే ఆలోచనలు ఉంటాయి అందరికీ. బట్ అంటే ఇప్పుడు గురువు అనుగ్రహంతో వస్తున్న ఉద్యోగాలు కాబట్టి, అంటే గురువు యొక్క దృష్టి పడడం వల్ల వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ 15 రోజులు ఏమైనా అవకాశం వస్తే ఇంకేం ఆలోచించకుండా ఇనిషియేట్ చేసుకుని సంతకం పెట్టేస్తే సరిపోతున్నాను. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెల ఏ విధంగా ఉంటుంది? అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది? బాగుందమ్మా. వివాహం అన్నది చాలా అద్భుతమైన టైం ఇది యాక్చువల్లీ. సో వివాహ ప్రయత్నాలు చేయించవచ్చు, పిల్లలకు వివాహం విషయంలో ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళకి వివాహం జరగకపోతే చాలా కాలం నుండి పెళ్లి జరగట్లేదంటే ఈ టైంలో ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే 15 రోజుల్లో కూడా కొంత మధ్యవర్తిత్వం వహించి చూస్తే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అన్నట్టుగా పిల్లలు విషయం దగ్గరకు వచ్చినప్పుడు కూడాను డెఫినెట్గా పిల్లల యొక్క స్థానంలో కూడా గురువు అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళకు మంచి ప్రోగ్రెస్, అంటే కొన్ని ఐడియాలజికల్ థింకింగ్స్ మనకు తెలియవు, కానీ ఏంటంటే ఈ సమయంలో చేస్తే కొత్త చదువు, ఎడ్యుకేషన్, కొత్త రకరకాల ఎడ్యుకేషన్స్ అన్ని మొదలయ్యాయి. ఆ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అలా కొత్త వ్యాపారాలు పిల్లల చేత చేయించాలనుకుంటే కూడా ఇనిషియేట్ చేయొచ్చు, అందులో కూడా సక్సెస్ ఉంటుంది చెప్పగలం. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి స్పేస్గా న్యూట్రల్గా ఉంటుందండి ఈ టైంలో. బట్ అంటే కొత్త యాక్టివిటీస్ మొదలుపెట్టే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఇప్పుడే నేను ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, కొత్తగా నేను ప్రొడ్యూసర్ అయ్యేది, చిన్న ఫిలిం తీయాలనుకుంటున్నాను, లేదంటే షార్ట్ ఫిలిం తీయాలనుకుంటున్నాను, లేకపోతే వెబ్ సిరీస్ తీయాలనుకున్నవాడు, వీళ్ళందరికీ కూడా యువతకి ఒక మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది 15 రోజుల్లో. సో అలాగే ఎవరైనా కొత్తగా ఇనిషియేట్ చేయాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా దే కెన్ స్టార్ట్ రైట్ నో ప్రాబ్లం. మంచి పాజిటివ్ రెస్పాండ్ అది వచ్చే అవకాశం ఉంటుంది చెప్తాను. రిలీజెస్ కూడా చేయొచ్చు మూవీస్ ఈ టైంలో, బాగుంటుంది చెప్తాను. అలానే ఈ రాశి వారికి అండి ఏదైనా ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా అసలు ప్లానింగ్ చేస్తే ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? దానికి అగ్రిమెంట్స్ అన్నీ రాసుకోవచ్చు అండి, లోన్ అవి శాంక్షన్స్ అవుతాయి. చాలా మందికి అంతవరకు వచ్చి లోన్ శాంక్షన్ అయ్యకుండా అయిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ గురువు అనుగుణం ఉన్నప్పుడు ఏంటంటే ప్రెషర్ ఇస్తూ ఫలితం ఇస్తారన్నమాట. సో ప్రెషర్ ఆల్రెడీ ఏడేంటి ఉన్న శనీశ్వరుడు వల్ల ప్రెషర్ ఉంటుంది, అష్టంలో రాహు వల్ల ప్రెషర్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. 9 ఇంట్లో ఉన్న గురుడు ఏం చేస్తారంటే ప్రెషర్స్ ఇచ్చి ఆఖరికి ఫలితం ఇస్తాడు. అంచేత లోన్స్కి వాడి ప్రయత్నం చేసుకోవచ్చు, సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్తాం. అలానే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందండి? చక్కగా ఉందండి, ప్రయత్నం చేసుకోవచ్చు. టూరిజం ప్రకారం కూడా వెళ్ళి చూడాలని సరదా పడేవాళ్ళు కూడా ఇప్పుడు చేసుకోవచ్చు, అలా వెళ్ళచ్చు. అలాగే చదువుకోని విద్యార్థులు కూడా అనుకూలంగానే కనిపిస్తుంది. అలాగే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న దానికి సంబంధించిన అప్లికేషన్స్ అవి నింపాలి అనుకుంటే అవి కూడా చేయొచ్చు. మంచి సపోర్టింగ్ ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. సంతానం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? సంతానం అంటే ఈ రాశి వారి యొక్క పంచమ భావం అద్భుతంగా ఉంది, గురుబలం ఉంది కాబట్టి ఆ పంచమ భావం ఉన్న పిల్లలు ద్వారా ఏమైనా ఫలితం అంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది. వాళ్ళ ఒక చదువుల విషయంలో కానీ సక్సెస్ అవుతుంది. వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే కూడా సక్సెస్ఫుల్ అవుతాయి కాబట్టి భయపడగలను.
ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటే ఏంటండి అసలు? నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుందమ్మా. అది బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ గో. ఈ రాశి వారికి అసలు ఆరోగ్యం పరంగా ఈ నెల అసలు ఏ మనం విధంగా ఉంది? ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే సప్తమంలో ఉన్న శనీశ్వరుడు, అష్టంలో రాహు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. సో ఆ అష్టమ స్థానం అది అంత చెప్పుకోదగ్గ ఫలితం కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళు దక్షిణామూర్తి కానీ గణపతి మంత్రాన్ని కానీ అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయాలి. చేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండాను. అదర్వైజ్ 6 ఇంట్లో రవి బర్నింగ్ ఇష్యూ, గ్యాస్ట్రిక్ ఇష్యూ తెస్తాడు. అష్టంలో ఉన్న రాహు ఏంటంటే దానికి ఏదో లేని భయాన్ని సృష్టిస్తుంటాడు. అంటే అక్కడ సమస్య పెద్దది ఉండదు, కానీ భయాందోళనతో డబ్బులు ఖర్చు పెట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నానంటే దీనికంటే మంచిది అంటే మనం గణపతికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం కానీ, అది శివునికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం కానీ, ఇంట్లోనే చక్కగా చిన్న స్ఫటిగా లింగం పెట్టుకుని అభిషేకం చేసి తీసుకోవడం అన్నమాట. ఇట్లా చిన్న చిన్న చేసుకుంటే పరిహారం చేసుకుంటే. ఏ ఆరోగ్య విషయంలో ఏ దోక లేకుండా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శివం వ్యాధి.